హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమంత్ రాజ్ ఫిల్మ్ ప్రాజెక్ట్. అట్ దిస్ వెరీ మూమెంట్ మనం దీని గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడో అక్కడ ఏదో మూల ఒక ఎడిటర్ అతని క్లయింట్ కోసం ఎక్కడ ఫైనల్ కట్ బోరింగ్ అంటాడేమో అని టైమ్ లైన్లో అడ్డమైన స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ ఉండొచ్చు. చెప్పలేం, వి డోంట్ నో. అండ్ దట్స్ వాట్ మేక్స్ దిస్ ఫన్. ఎందుకంటే ఎడిటింగ్ అనేది ఏదో బ్యాక్గ్రౌండ్లో సైలెన్స్లు తీసేయడం, లేకపోతే ఇక్కడ ఒక అన్ప్రెడిక్టబుల్ ట్రాన్సిషన్ పెట్టడం, లేకపోతే ఫాస్ట్గా కట్స్ పెట్టేసి నేను ఇంప్రెస్ చేయడమో కాదు. ఇట్స్ నథింగ్ బట్ కంట్రోల్. వన్స్ నువ్వు థియేటర్లో కూర్చున్నాక సినిమా మొదలయ్యే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా నీ ఐస్, నీ ఎమోషన్స్ అన్ని ఎడిటర్ కంట్రోల్లోకి వెళ్తాయి. సినిమాలో ఎలాంటి హీరో ఉన్నా, అది ఏ సబ్జెక్ట్ మీద బేస్ అయి ఉన్నా, నువ్వు ఆ సినిమా చూస్తూ ఆలోచిస్తావు, ఇన్స్పైర్ అవుతావు, మోటివేట్ అవుతావు, అల్టిమేట్గా ఫీల్ అవ్వగలుగుతావు. కానీ ఇప్పుడు సీన్ అలా లేదు. టుడేస్ ఎడిటర్స్ దే హ్యావ్ సమ్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ యూ. కొన్ని సినారియోస్లో అది డైరెక్టర్స్ కాల్ కూడా అయి ఉండొచ్చు. ఎంటైర్లీ ఎడిటర్స్ మీదే అని చెప్పట్లేదు. నువ్వు సినిమాకి కనెక్ట్ అవ్వకపో, దట్ ఈస్ సెకండరీ. బట్ ప్రైమరీలీ దే వాంట్ యువర్ అటెన్షన్ అండ్ నథింగ్ మోర్ దెన్ దట్. ఎందుకు నీ అటెన్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే యూఆర్ జస్ట్ వన్ థమ్ స్వైప్ అవే ఫ్రమ్ వాచింగ్ రీల్స్ ఆన్ యూర్ ఫోన్. మనం ఇక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉండాలంటే ఒక రియలీ ఇంట్రెస్టింగ్ సినిమా తీయడం ఒక పద్ధతి. బికాజ్ ఒక డైరెక్టర్ కంట్రోల్లో ఉండదు. థియేటర్లో జనాలు ఫోన్ తీస్తున్నారా, గేమ్స్ ఆడుకుంటున్నారా అని చెప్పేసి. బట్ కొంతమంది ఒక కొత్త ఎడిటింగ్ స్టైల్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. దట్ ఎడిటింగ్ స్టైల్ దట్ కిక్స్ బోర్డమ్ ద షిట్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మేక్స్ యూ సే that editing style is retention editing. Today is very driven by social media. Filmmakers from pre-social media time and post-social media time, the way of looking at things is very different. I was reading this statement by Shankar sir saying today's audience span has become very short. So we have kept that in mind while doing Game Changer. Now I don't know what that means. Yeah, no pauses, maybe no silence. Yeah. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి ఆవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. ఫస్ట్లీ మన కాంటెక్స్లో రిటెన్షన్ అంటే హౌ లాంగ్ పీపుల్ వాచ్ సంథింగ్ అని. నువ్వు చూసే సినిమా, సీన్ లేదా రీల్ ఎంతసేపు చూడగలుగుతున్నావు అనేదే రిటెన్షన్. ఇఫ్ యూ వాచింగ్ అ ఫిల్మ్ అండ్ మధ్యలో బోర్ కొట్టి మధ్యలో ఆపేసావు అనుకో, దట్స్ లో రిటెన్షన్. బట్ ఇఫ్ యూ మేడ్ ఇట్ టిల్ ది ఎండ్, యూ వాచ్ ద హోల్ థింగ్ టిల్ ది ఎండ్, దట్స్ హై రిటెన్షన్. ఇప్పుడు ఈ రిటెన్షన్ని మైండ్లో పెట్టుకొని మన సినిమాలో ఉండే షార్ట్స్, కట్స్, సీన్స్ని చాలా స్ట్రాటజిక్గా మన ఇంట్రెస్ట్ డ్రాప్ అవ్వకుండా ఎప్పుడు హుక్ చేసి పెట్టేలాగా ఎడిట్ చేయడమే రిటెన్షన్ ఎడిటింగ్. ఒక్కో కథకి ఒక స్టోరీ టెల్లింగ్ పేజ్ ఉంటుంది. అండ్ ఆ పేజ్ బట్టే మన సినిమా ఫీల్ అనేది మారుతూ వస్తుంది. మనం రోజు చూసే ఇన్స్టా రీల్స్, టిక్టాక్ వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, ఈ వీడియోస్లో ఉండే ఎడిటింగ్ స్టైల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన సినిమాలో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. అండ్ దట్స్ హౌ వి అడాప్టెడ్ ఇట్. బట్ ఈ రిటెన్షన్ ఎడిటింగ్ వల్ల మన సినిమాలో ఉండే పేసింగ్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. సినిమాకి ఏం కావాలో, ఏం సరిపోతుందో ఆలోచించడం పక్కన పెట్టి ఎలాగో ఆడియన్స్ అటెన్షన్ చూపించలేదు కాబట్టి వి స్టార్టెడ్ ఎడిటింగ్ టైలర్ మేడ్ కాంటెంట్ ఫర్ దెమ్. స్టోరీ, పేసింగ్, ఫీల్ ఇవన్నీ తర్వాత, ఆడియన్స్ అటెన్షన్ మాత్రం మెయిన్ ప్రయారిటీ అయిపోయింది. టు దట్ మ్యాటర్, నాట్ జస్ట్ ఫిల్మ్స్, మనం రోజు చూసే వెబ్ సిరీస్ కూడా ఇదే ఎడిటింగ్ స్టైల్లో క్రియేట్ అవుతున్నాయి. కావాలంటే లాస్ట్ 1-2 yearsలో రిలీజ్ అయిన ఏ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ తీసుకొని ట్రై టు డైసెక్ట్ ఇట్. ఎవ్రీ ఎపిసోడ్ ఫర్ దట్ మ్యాటర్ బిగిన్స్ విత్ అ హుక్ పాయింట్. ఓపెనింగ్ మూమెంటే నీ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసేస్తుంది. ఒక ప్యాటర్న్లో మూమెంట్స్ ఇన్ ది ఎపిసోడ్ ఆర్ ఎడిటెడ్ వేర్ యువర్ ఇంట్రెస్ట్ జంప్స్ అకార్డింగ్లీ. అండ్ ఆ ఎడిటింగ్ స్టైల్లో ఒక కట్ రిథమ్ ఉంటుంది. ఐ మీన్ ద స్పీడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కట్స్. బింజ్ వర్దినెస్ అనేది ఒక కీ ఎలిమెంట్లో పెట్టుకొని వీ స్టార్టెడ్ స్ట్రక్చరింగ్ సీన్స్ టు ఎంకరేజ్ కంటిన్యూస్ వాచింగ్. అండ్ విజువల్స్ కూడా ఏమైనా డిస్ట్రాక్షన్స్ వచ్చినా ఇంటరప్ట్ అవ్వలేని విధంగా డిజైన్ చేస్తున్నాం. మీరు సెలెక్ట్ చేసుకున్న ఎపిసోడ్ ఫస్ట్ 5 minutes చూసాక ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ 2 questions. వాట్ హుక్డ్ యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ వాట్ ఎడిటింగ్ చాయిసెస్ కెప్ట్ యూ ఎంగేజ్డ్? అండ్ ఆల్సో ట్రై టు బ్రేక్ డౌన్ లైక్ దిస్. ఆ ఎపిసోడ్లో ఉన్న ఓపెనింగ్ హుక్ ఏంటి, ఎస్కలేషన్ పాయింట్స్ ఏంటి, క్లిఫ్ హ్యాంగర్స్ ఏంటి, ఈ 3 pointsని మైండ్లో పెట్టుకొని చాలా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ క్రియేటింగ్ కాంటెంట్. ఈ 3 parameters మ్యాచ్ అవ్వకుండా అసలు స్క్రిప్టే ఓకే కావట్లేదు. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ రిటెన్షన్ దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. లెట్స్ సే యూర్ వాచింగ్ అ కూల్ మిస్టరీ సిరీస్ ఇన్ నెట్ఫ్లిక్స్ అండ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ ఇస్ వాచింగ్ యూ, నాట్ ఇన్ అ క్రీపీ వే. నువ్వు ఎలా చూస్తున్నావు అనేది అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు ఎపిసోడ్ మొత్తం కంప్లీట్గా చూస్తున్నావా లేదా? ఎపిసోడ్లో ఎక్కడన్నా ఒక సీన్ దగ్గర పాజ్ చేయడమో ఆర్ రివైండ్ చేయడమో జరుగుతుందా? ఎపిసోడ్లో ఏమైనా బోరింగ్ బిట్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తున్నావా? ఆర్ ఎపిసోడ్ మధ్యలో బోర్ కొట్టి ఏదైనా కొత్త సినిమా స్టార్ట్ చేసావా? ఈ డేటా అంతా అంటే నువ్వు నెట్ఫ్లిక్స్ కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకునే బిహేవియర్ని ఇట్ విల్ స్టోర్ ఇట్. అండ్ హౌ డస్ ఇట్ డూ? ఇట్ యూజెస్ మెషిన్ లెర్నింగ్. ఒక స్మార్ట్ కంప్యూటర్ బ్రెయిన్ లాగా ఇట్ స్టడీస్ హౌ పీపుల్ వాచ్ స్టఫ్. కొన్ని కోట్లాది మందిని ఒకేసారి పరిశీలిస్తూ ఇట్ విల్ జీరో డౌన్ టు 1 question. జనాలకి ఈ ఎపిసోడ్లో ఎక్కడ ఎగ్జాక్ట్గా బోర్ కొడుతుంది అని. దిస్ ఇస్ కాల్డ్ ప్రెడిక్టింగ్ డ్రాప్ ఆఫ్ పాయింట్స్. అంటే వ్యూవర్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఆపేస్తున్నారు ఆర్ దే గెటింగ్ బోర్డ్ అని తెలుస్తుంది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో పనిచేసే ఎడిటర్స్ దగ్గర హీట్ మ్యాప్స్ ఉంటాయి. ఈ హీట్ మ్యాప్స్ వాడి ఆడియన్స్ అట్ ఎ గివెన్ ఎపిసోడ్ ఎంతసేపు హై ఫీల్ అవుతున్నారు, ఎంతసేపు లో ఫీల్ అవుతున్నారు, అట్ వాట్ సీన్ ఆర్ దే ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఎమోషన్ అనేది తెలుస్తుంది. ఒక గివెన్ హీట్ మ్యాప్ లో రెడ్ పార్ట్స్ అంటే అందరూ చాలా ఎక్సైటెడ్ గా చూస్తున్నారని అర్థం. ఎల్లో కలర్ పార్ట్స్ ఉంటే ఓకే సీన్స్ ఉన్నాయని అర్థం. బ్లూ పార్ట్స్ ఉంటే పిచ్చ లైట్
ఈ సీన్ వస్తున్నప్పుడు జనాలు లేచి వెళ్ళిపోతున్నారని అర్థం. కానీ ఒక అమ్మాయి పెదాలు అందంగా ఉన్నాయంటే మాత్రం వాటి మీద రెవ్లాన్ లిప్స్టిక్ ఉన్నట్టు అర్థం. Excellent. ఈ హీట్ మ్యాప్స్లో రికార్డ్ అయిన డేటాను చూసి ఒక ఎడిటర్ రిపోర్ట్ రాసుకుంటాడు. ఈ పర్టికులర్ సీన్ దగ్గర జనాలు లేచి వెళ్ళిపోతున్నారు, మేబీ ఇట్ ఇస్ టూ స్లో ఆర్ కన్ఫ్యూజింగ్ అని. సో ద నెక్స్ట్ టైం అలాంటి సిమిలర్ సీన్ ఒకటి వచ్చినప్పుడు దే మే కట్ ద పార్ట్ అవుట్ ఆర్ దే కెన్ మేక్ ఇట్ షార్టర్ ఆర్ అదే సీన్ని రీరైట్ చేయొచ్చు టు బీ మోర్ ఫనీ ఆర్ మోర్ డ్రమాటిక్. ఈ డేటా అండ్ టెక్నాలజీ యూస్ చేసి రాబోయే సినిమాలు, రాబోయే షోస్ని ఇంకా అడిక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దే వాంట్ టు కీప్ యూ వాచింగ్. Now that we know what retention editing is, let's get into the heart of the debate. మన సినిమాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది in all angles, the good, the bad and the blurred lines in between. Positive aspects మనం ఫస్ట్ మాట్లాడుకుందాం, the obvious ones. It respects our time. Retention editing వల్ల మన ఫిల్మ్ మేకర్స్ they are forced to trim the fat and every second counts. దీనివల్ల ఇంకా టైటర్ నరేటివ్ సినిమాలు, మంచి పేస్ ఉన్న సినిమాలు తయారవుతాయి. దాంతోపాటు ఎప్పుడు ఆడియన్స్ ని హుక్ చేసి ఉంచుతుంది. ఇట్ విల్ నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఇఫ్ యూ వాచ్ షోస్ లైక్ యూ, స్ట్రేంజర్ థింగ్స్ ఆర్ ద బాయ్స్, దే ఆర్ ఇంజనీర్డ్ ఇన్ సచ్ అ వే టు బీ దట్ అడిక్టివ్. అందులోండి క్లిఫ్ హ్యాంగర్స్, షార్ప్ కట్స్తో కథ చాలా ర్యాపిడ్గా ఎస్కలేట్ అవుతుంది. అల్టిమేట్లీ ఇట్ ఫీడ్స్ ఆర్ బింజ్ వాచింగ్ అపెటైట్. Coming to the bad part, honestly, with retention editing, I feel we are treating cinema like it is some YouTube algorithm. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు మనం యాజ్ అన్ ఆడియన్స్ బోర్ అవ్వకూడదని వరుసగా హై మూమెంట్స్ ఒక ప్యాటర్న్లో ఎడిట్ చేసి పెడుతున్నారు, అండ్ దట్స్ హౌ దే ప్రెజెంటెడ్. బట్ ఐ ఫీల్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆర్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక సినిమాలో ఉండే సైలెన్సెస్, క్వైట్ మూమెంట్స్, ఎమోషనల్ బిల్డప్స్, సెటప్స్ ఇవన్నీ డిలీట్ అయిపోతున్నాయి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఫాస్ట్ కట్స్. మేబీ అందుకేనేమో a film like Satyam Sundaram tried so hard to pass a retention test. Or for example, Adolescence లాంటి సిరీస్ మన దగ్గర స్టార్ట్ అవుతుందంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ వుడ్ రియాక్ట్ టు ఇట్. ఫాస్ట్ కట్స్ అనేవి మన సినిమాల్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అయిపోయింది. ఏదో మన డోపమైన్ కోసం ఉంటున్నట్టున్నాయి, కానీ సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా అని మనం ఒకసారి ఆలోచించాలి. స్లో పేస్గా, లాంగ్ టేక్స్తో వే వీ కుడ్ బిల్డ్ సమ్ టెన్షన్, ఎమోషనల్ సైలెన్సెస్తో, సెటప్స్ అండ్ బిల్డప్స్ ఉంటూ ఒక సినిమా తయారవుతుంది అంటేనే, ఫర్గెట్ అబౌట్ ఎడిటర్స్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచే దే సే ఇట్ ఈస్ రిస్కీ. అండ్ ఇట్స్ రియాలిటీ. చాలా మంది ఒక సినిమా చూసి అది ఎంత క్రియేటివ్గా, ఇంట్రెస్టింగ్గా తీసినా కూడా స్లో పేస్గా ఉంటే మాత్రం బోరింగ్ అనేస్తున్నారు. ఈ అటెన్షన్ స్పాన్ గేమ్లో పడిపోయి తెలియకుండానే వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఆడియన్స్ దట్ గెట్స్ బోర్డ్ ఫాస్టర్ ఈవెన్ దో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్. సినిమాలో ఉండే ప్రతి సీన్ నేను హుక్ చేయాలనే డెస్పిరేషన్లో ఎడిట్ చేస్తే ఒక పాయింట్కి అది నీకు ప్రెడిక్టబుల్ అయిపోతుంది. యూ స్టార్ట్ రియాక్టింగ్ టు ద ఫిల్మ్ మెకానికలీ బికాస్ యూ నో ద ప్యాటర్న్. హుక్, ఎస్కలేషన్, క్లిఫ్ హ్యాంగర్, రిపీట్. ఇన్ అ వే రిటెన్షన్ ఎడిటింగ్ ఇస్ మేకింగ్ అవర్ ఆడియన్స్ బ్యాక్వర్డ్. మన సైడ్ రిలీజ్ అయ్యే ఫార్ములా బేస్డ్ కమర్షియల్ సినిమాలు ఒకసారి చూడండి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సౌండింగ్ మాస్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ మేకింగ్ అ మాస్ ఫిల్మ్, చెవులు బద్దలపేలా మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, అండ్ సో ఇస్ అవర్ సౌండ్ మిక్సింగ్. సీన్ ఫ్లాట్గా ఉండి ఇంట్రెస్టింగ్గా లేకపోతే దాని బదులుగా ఒక మంచి సీన్ రాయాల్సింది పోగా వీ ఇన్కాపరేట్ దీస్ ఫ్లాషీ గ్రాఫిక్స్ ఇన్ టు ద ఫ్రేమ్. యాజ్ అన్ ఆడియన్స్ మనం బ్యాక్వర్డ్ వెళ్తున్నామని, ఎలాగో కథలో అంత అటెన్షన్, టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి రైటర్స్ అండ్ ఎడిటర్స్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ ఎఫర్ట్స్ ఇన్ ఇన్కాపరేటింగ్ దీస్ గోల్స్ అండ్ స్టేక్స్. అవి డైరెక్ట్గా ప్లగిన్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, మనం చూస్తున్నాం, మీడియోకర్గా ఉన్నా సరే ఎంకరేజ్ చేస్తున్నాం. తెలియకుండానే వీఆర్ ఇన్సెంటివైజింగ్ ఫిల్మ్ మేకర్స్ టు కమ్ అప్ విత్ మోర్ సచ్ ఫిల్మ్స్ అండ్ వీ హవ్ మేడ్ ఇట్ నార్మల్. మన ప్రాబ్లం ఏంటంటే రిటెన్షన్ ఎడిటింగ్ని ఎవరు ఒక టెక్నిక్లా చూడట్లేదు, ఒక మస్ట్ యూజ్ రూల్ బుక్లా చూస్తున్నారు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ సినిమా అని మీరు అడిగితే మై ఆన్సర్ వుడ్ బి బోత్, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే వీఆర్ యూజింగ్ ఇట్. ఒక మంచి ఇంటెన్షన్తో దీని ఒక పవర్ఫుల్ టూల్ లాగా వాడితే విల్ బి గెటింగ్ రియలీ కూల్ ఫిల్మ్స్, సంథింగ్ లైక్ తలుమల్ల, మత్తు వదలరా ఆర్ బేబీ డ్రైవర్. క్రేజీ ఫన్ ఉంటుంది. అంతేగాని దీన్ని బ్లైండ్గా వాడేసి సినిమాలో ఉండే న్యూయాన్స్ని పూర్తిగా చంపేసి ఒక డేటా డ్రివెన్ ప్రోడక్ట్ లా తీస్తే మాత్రం దే ఆర్ మోర్ ప్రోడక్ట్స్ దాన్ ఫిల్మ్స్. అల్టిమేట్గా మనం అందరం స్టోరీ టెల్లింగ్ క్రాఫ్ట్ అనేది పెడెస్టల్లో పెట్టాలి, దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆడియన్స్ రిటెన్షన్ దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీస్తే అవి ఆర్గానిక్ అనిపించుకోవు. వీ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ టు డిసైడ్ ఏ కథకి, ఏ సినిమాకి రిటెన్షన్ లాజిక్ అప్లై చేయొచ్చు అని, ఏ కథకి ట్రెడిషనల్ పేసింగ్ సూట్ అవుతుందని మనం అనలైజ్ చేసుకోగలగాలి. అది మ్యాటర్. And on that note...